Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Link. 24th June 2026. సో మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు. ఈరోజు మీకు వెరీ ఫేమస్ పాలిటీ అప్డేట్ వచ్చింది, ఎకనమీ అప్డేట్ వచ్చింది, ఈవెన్ మనకి జాగ్రఫీ లోపల కూడా అప్డేట్ వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి బంగారు గని ప్రాజెక్ట్ అని చెప్పేసి నిన్న మన సీఎం బాబు గారు శంకుస్థాపన చేయడం జరిగింది 24th అది. సో వెరీ ఫేమస్ అది. జాగ్రఫీలో కూడా మనకి అప్డేట్స్ వస్తాయి. పర్యావరణ అంశాలు చూస్తే ఈ అరవాలి కొండలు లేదా పర్వతాల యొక్క నిర్వచనం మీద సుప్రీంకోర్టు ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది, కంచన్ దేవ్ కమిటీ అని చెప్పేసి. ఈ ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆమె, తొలి మహిళ వాస్తవంగా ఆమె. అది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఈ మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు. ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద స్టార్ట్ చేస్తాం. అయితే ఒక గ్రామం మనకి వార్తల్లో ఉంది. తర్వాత ఎకానమీ చూస్తే ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అని చెప్పేసి మీకు తెలుసు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ అని చెప్పేసి, అయితే ప్రొడక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు సర్వీస్ కోసం కూడా మనం ఒక కొత్త సూచిక తీసుకొచ్చాము. ఈ జూలై మాసంలో ఫస్ట్ నివేదిక రిలీజ్ అవుతుంది. ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అది వెరీ ఫేమస్ అప్డేట్, అది కరెంట్ అఫైర్స్ కాదు ఇక్కడ. నెక్స్ట్ పాలిటీ చూస్తే ఈ రాజస్థాన్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు కోసం అని చెప్పేసి రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ నియామకం చేయడం జరిగింది. ఇవి మనకు ముఖ్యమైన అప్డేట్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ పాలిటీ లోపల న్యాయ వ్యవస్థ లోపల డిజిటల్ రీఫార్మ్స్ ఏదైతే ఉందో అది గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ కదా. దిశ 2.0 అని చెప్పేసి 2031 వరకు ఆ స్కీమ్ పొడిగించారు. 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టీజీపీఎస్సీ వాళ్ళు కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ మీకు. అంటే ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసినప్పటికీ ఇవన్నీ అవసరం ఉంటాయి. 28లో ఎగ్జామ్ రాసినప్పటికీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కంపల్సరీ ఇది అవసరం ఉంటుంది. రైట్, ఇంకా ఏదో కొన్ని బుక్స్ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఒక పర్సన్ మనకి వార్తల్లో ఉన్నాడు. సో రవీంద్రన్ అని చెప్పేసి ఈయన ఎవరు అంటే మన యుఎన్ఓ అనేది ఈ ఏఐ మీద ఒక సైంటిఫిక్ ప్యానెల్ని ఏర్పాటు చేసింది 40 మెంబర్స్ ఎక్స్పర్ట్స్తోని. అందులో ఒక ఎక్స్పర్ట్ ఐఐటి మద్రాస్ యొక్క ప్రొఫెసర్, మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఫస్ట్ చూస్తే పాలిటీ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అమలు కోసం అని చెప్పేసి. సో రాజస్థాన్ రాష్ట్రము, ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ. సో చాలా స్టేట్స్ ఈమెనే నియామకం చేస్తున్నాయి కాబట్టి సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మనకి జమ్మూ కాశ్మీర్ లోపల డీలిమిటేషన్ యాక్ట్ కోసం అని చెప్పేసి కమిటీ కూడా రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ కూడా మనకి రంజన్ ప్రకాష్ దేశాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోక్పాల్ కోసము సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ కూడా రంజన ప్రకాష్ దేశాయ్ కమిటీ. చాలాసార్లు మనకి వార్తల్లో వస్తుంది. సో అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇది మీకు జిఎస్లో మనం డిస్కస్ చేసినాం. ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడము జరిగింది. సో ఫస్ట్ మనము ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భారతదేశంలో క్రిమినల్ లాకి ఒకే విధమైన చట్టాలు ఉంటాయి. క్రిమినల్ క్రైమ్స్కి అంటే దొంగతనము, అత్యాచారము, ఈ మర్డర్, ఇటువంటి మనం ఒప్పందం చేసుకుని దొంగతనం చేయము. అరే నువ్వు 7 PM నీ డోర్స్ ఓపెన్ పెట్టు, నేను వచ్చి బంగారం తీసుకుంటా అని చెప్పేసి అటువంటి పాయింట్ ఆఫ్లో మనము ఈ డిస్కస్ చేయము. అంటే ఒప్పందం లేకుండా జరిగేటి మనకు క్రిమినల్ క్రైమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒప్పందాన్ని ఉల్లంఘన చేస్తే భూ ఒప్పందం అని చెప్పేసి, లేకుంటే వివాహాల ఆస్తి తగాదాలని చెప్పేసి ఇవన్నీ మనకి సివిల్ లాస్ అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ ఏ అగ్రిమెంట్ని మనం వైలేట్ చేస్తాం, అప్పుడు సివిల్ లా కిందికి వస్తుంది అది. అయితే చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే సివిల్ లా లోపల యూనిఫామ్ లేదని చెప్పేసి చెప్తారు. బట్ 99% 100% మనకి క్రిమినల్ లాస్ విషయంలో యూనిఫామిటీ ఉంది. ఏ మతస్థులు దొంగతనం చేసినా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది. అండ్ సివిల్ లా చూస్తే మనకి 99% ఉంటుంది. మరి 1% చూస్తే అది పర్సనల్ లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో పర్సనల్ లాస్ విషయం లోపల మనకి యూనిఫామిటీ లేదు. యూనిఫామిటీ తీసుకోవాలని చెప్పేసి మనము డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ లోపల
సో ఆర్టికల్ నెంబర్ 44. సో 44 కూడా మీకు యూనిఫామిటీ కనిపిస్తుంది 44 అని చెప్పేసి. సో మరి ప్రాథమిక హక్కుల్లో ఎందుకు పొందుపరచలేదు మనం డిస్కస్ చేసినాం. బ్రీఫ్గా చెప్పాలి అంటే అప్పుడున్న దేశ విభజన ద్వారా మనము పాకిస్తాన్ ఇండియాగా విడిపోయినాం. అన్ని మతస్థులకి ఒకే విధమైన లాస్ ఉంటే అప్పుడు అల్లకల్లోలం అని చెప్పేసి మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆలోచించి డియర్ స్టేట్ ఇప్పుడు మేము చేయలేకపోతున్నాము, ఫ్యూచర్లో నువ్వు చేయమని చెప్పేసి ఈ డిపిఎస్పి లోపల ఆర్టికల్ నెంబర్ 44లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీకు పర్సనల్ లాస్ అంటే వివిధ మతస్థులకి వివిధ చట్టాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ చూస్తే ఎస్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అని చెప్పేసి ఉంటుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని చెప్పేసి ఉంటుంది. హిందూ అడాప్టేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి 1956 ఉంటుంది. ఇది హిందువుల కోసము చట్టాలు చేయడం జరిగింది. అదే ముస్లిమ్స్ చూస్తే దేర్ ఈజ్ ఏ లా దట్ ఈస్ కాల్డ్ షరియత్ అని చెప్పేసి పిలుస్తాం. సో షరియత్ లా అని చెప్పేసి 1936ని వాళ్ళు ఫాలో అవుతారు. క్రిస్టియన్ చూస్తే మనకి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి 1872 ఫాలో అవుతారు. సో క్రిస్టియన్స్ మనకి 1872 ఫాలో అవుతారు. అదే మనకి పార్సీ చూస్తే మ్యారేజ్ యాక్ట్ 1936 అని చెప్పేసి. సో పార్సీ కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ 1936. సిక్కులో కూడా మీకు ఈ ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 1909 అని చెప్పేసి ఉంటుంది. అంటే వివిధ మతస్థులకి వివిధ వివాహం విషయంలో కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనకి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. వీటన్నిటిని యూనిఫామ్ తేవాలని చెప్పేసి డిపిఎస్పిలో పొందుపరిచారు. అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదు. డియర్ స్టేట్ మీరు ఫ్యూచర్లో చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది అంటే ప్రీ ఇండిపెండెన్స్ చూస్తే మీకు గోవా లోపల ఉంది. సో పోర్చుగీస్ కోడ్ అని చెప్పేసి 1867 కోడ్ని గోవా ఫాలో అవుతుంది మనకి. సో అది అయిపోయింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే మనకి ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఓన్లీ స్టేట్ ప్రజెంట్ అయితే. సో ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనము ఈ 27 జనవరి 2025 నుంచి ఈ డేట్ మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 1 జనవరిన ఇంప్లిమెంట్ చేయాల్సి ఉండే దీన్ని వాయిదా వేసి 27కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. రైట్, ఇవే 2 రాష్ట్రాలండి. అయితే ఇటీవల మనకి కొన్ని అసెంబ్లీలు ఆమోదించినాయి మనకు. ఒకటి అస్సాం అని చెప్పేసి. సో అస్సాం అసెంబ్లీ కూడా ఆమోదించింది. దాంతోపాటు గుజరాత్ అసెంబ్లీ ఇంకా ముందే ఆమోదించింది. ఇవి మేబీ గుజరాత్ 3rd వస్తుంది మోస్ట్లీ, అస్సాం 4th వస్తుంది, ఇంకా కాలేదు. ఇదే ఆర్డర్లో దాదాపు వస్తుంది. సో రాష్ట్రపతి రిజర్వ్ చేయడం జరిగింది డిపిఎస్పి యూనిఫామ్ సివిల్ కోడ్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ వై బికాస్ డిపిఎస్పి రాష్ట్రపతికి రిజర్వ్ అంటే రాజ్యాంగ నిర్మాతలు అనేటువంటి ఏం చేస్తున్నారు, డియర్ స్టేట్ మీరు స్టేట్ మీన్స్ ఇక్కడ రాష్ట్రం రాదు, కేంద్రం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడేళ్ళు. కేంద్రం మొత్తానికి చట్టం చేయాలని చెప్పేసి రాష్ట్రాలు చేస్తున్నాయి కాబట్టి రాష్ట్రపతి యొక్క ఆమోదం అవసరం కాబట్టి సో రాష్ట్రపతి ఆమోదిస్తే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంకా ఈ 2 రాష్ట్రాలు నోటిఫై చేయలేదండి. నోటిఫై చేస్తే మనకి తెలుస్తుంది. దెర్ ఈజ్ నో ఎనీ అప్డేట్ రిగార్డింగ్ టు అస్సాం అండ్ గుజరాత్. ప్రజెంట్ అయితే ఉత్తరాఖండ్లో అమల్లో ఉంది అండ్ గోవాలో అమల్లో ఉంది. ప్రీ ఇండిపెండెన్స్ గోవా, పోస్ట్ ఇండిపెండెన్స్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి బ్రీఫ్గా. మీకు సమ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ అవసరం లేదు, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే. సో నెక్స్ట్ మనకి ఇది రాసుకోవాలండి. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏ రాష్ట్రాలు అని చెప్పేసి రాసుకోవాలి. నెక్స్ట్ దిశ 2.0 అని చెప్పేసి. సో కంపల్సరీ సుప్రీంకోర్టు పాఠం లోపల రాసుకోండి. సో దిశ 2.0 మీకు కొన్ని పేపర్స్ ఖాళీ ఉంటాయి కంపల్సరీ మన నోట్స్ ప్రింట్ తీసుకుంటే. సో అందులో 2.0 అని చెప్పేసి రాసుకోండి. ఈ డిజిటల్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది, అందులో కొన్ని ఉంటాయి. సో అందులో దిశ 2.0 అని చెప్పేసి 2026 నుంచి 31 ఇన్ఫ్యాక్ట్ 16వ ఆర్థిక సంఘము కాలం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఒక 5 years పొడిగించండి. పొడిగించి దీంట్లో 4 కాంపోనెంట్స్ తీసుకొచ్చారు. ఈ 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్ఫ్యాక్ట్ కనీసం చూస్తే ఐడెంటిఫై చేయాలి. మనం రాసేది ఎంసీక్యూ ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ కాదు. ఓకే, దిశ 2.0 సింపుల్ చెప్పాలి అంటే ఈ ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ డెలివరీ జస్టిస్ అనేది వేగవంతంగా డెలివరీ చేయాలి, డిజిటల్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి దిశ 2.0 యొక్క ఉద్దేశం అండి. అంటే
ఏం పర్పస్ అంటే డెలివరింగ్ జస్టిస్, స్పీడీ తీసుకురావాలి. ఎట్లా అంటే డిజిటల్ ద్వారా. అది దిశ 2.0 యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఫుల్ ఫామ్ బట్టి పట్టకండి, నోట్స్లో ఉన్నప్పటికీ అవసరం లేదు. సో దీని 4 కంపోనెంట్స్ లోపల ఒక 3 మనము ఎగ్జామ్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి అయితే ఈ లీగల్ అవేర్నెస్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా తెలుస్తుంది మనకి. సో లీగల్ అవేర్నెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకటే సింపుల్గా అయిపోయింది. అండ్ ఈ లా ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పిస్తాం ఒకటి. సెకండ్ది మీకు టెలీ లా అని చెప్పేసి ఉంది. సో టెలీ లా అంటే అర్థమైంది అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మనకి. సో నువ్వు లిటిగేషన్ కంటే ముందే సలహా తీసుకోవచ్చు. అంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఈ టెలీలా పనిచేస్తుంది మనకి. సో నెంబరు అంత అవసరం లేదు, 14454 అని చెప్పేసి. టెలీలా అంటే ఏంటి అంటే సో మనం ముందు తీసుకోవడము సలహా. నువ్వు లిటిగేషన్ చేయకముందే, వ్యాజ్యము దాఖలు చేయకముందే సలహా తీసుకోవడము, ఏ విధంగా అప్రోచ్ కావాలని చెప్పేసి. సో నెక్స్ట్ది న్యాయ బంధు అని చెప్పేసి ఉన్నదండి. మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో మ్యాచింగ్ పర్పస్ కూడా వస్తే రావచ్చు. సో న్యాయ బంధు అని చెప్పేసి ఇదేంటి అంటే ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో, అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ మనం కల్పిస్తాం వీకర్ సెక్షన్కి, విపత్తుల ప్రమాదం జరిగిన ప్రదేశం లోపల, వికలాంగులకి, సో లింగ మార్పిడి వ్యక్తులకి, అటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందుతారో వాళ్ళకి న్యాయబంధు ద్వారా న్యాయ సహాయం అందించాలి. సో ఎవరు అందంటే ఇక్కడ అడ్వకేట్స్ ఉంటారు, అంటే న్యాయవాదులు ఉంటారు, దాంతోపాటు లా స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వీళ్ళు న్యాయబంధు అనే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఏది ప్రాక్టీస్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క సేవలు అందించవచ్చు మనకి, న్యాయబంధు అని చెప్పేసి పిలుస్తాం. 4వది విధి సంజీవని అని చెప్పేసి ఉంది. సో విధి సంజీవని అని చెప్పేసి ఏంటి విధి సంజీవని అని చెప్పేసి అడిగితే ఈ అన్నిటికీ డిజిటల్ ప్లాట్ఫామ్, ఇది ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ న్యాయ సేవలు అన్నీ కూడా మనకి ఈ విధి సంజీవని ద్వారా అందుతాయి. సో ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి రియల్ టైం యాక్సెస్ చేయవచ్చు కేసుల గురించి కూడా మనకి. సో ఇదే అండి, ఇందులో మనకి టెలీలా ప్రీ లిటిగేషన్ స్టేజ్లో సలహాలు ఇస్తుంది. న్యాయబంధు వ్యాజ్యం దాఖలు అప్పుడు ఈ లా స్టూడెంట్స్ అండ్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా, న్యాయవాదులు న్యాయ విద్యార్థులు ఇద్దరు కూడా సహాయం ఇవ్వచ్చు. ఎవరికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, అయితే ఈ దిశ 2.0 అనేది రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్కి అనుగుణంగా ఉంది అని చెప్పేసి పిఐబి న్యూస్ చూస్తే మనము కొద్దిగా పిఐబి న్యూస్ మనం ఫాలో కావాలి కంపల్సరీ. ఆర్టికల్ 14కి అంటే అందరికీ న్యాయం అనేది అందుబాటులో ఉండాలి. నీ డబ్బులు ఉంటే నువ్వు కేసు దాఖలు చేస్తావు, డబ్బులు లేకుంటే చేయవు కదా. డబ్బులు లేకుంటే చేయవు కాబట్టి దీని ద్వారా నువ్వు ఫ్రీ లీగల్ ఎయిడ్ అందిస్తున్నావు కాబట్టి ఆర్టికల్ 4ని సాటిస్ఫై చేస్తుంది. ఆర్టికల్ 21 కూడా మన జీవించే హక్కు అని చెప్పేసి, న్యాయం పొందే హక్కు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి డిపిఎస్పిలో ఉంటుందిగా మనకు. సో మూడింటికి అనుగుణంగా ఉందా అంటే అవుననే చెప్పాలి. ఇంకోటి యాజ్ పర్ పిఐబిని చూస్తే కొద్దిగా డెప్త్గా పోతే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 17 ఉంటాయి. అందులో 16వదండి స్వీట్ 16 అని చెప్పేసి పిలుస్తాం. సో అందులో మీకు పీస్ ఉంటుంది అండ్ జస్టిస్ కూడా ఉంటుంది. సో ఎస్డిజి గోల్స్కి అనుగుణంగా ఈ దిశ స్కీమ్ ఉందా అంటే అట్లా ప్రశ్న డెప్త్గా వస్తుందండి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ లోపల. ఓకే, సో ఇది మీకు సబ్జెక్ట్ అప్డేటు కంపల్సరీ రాసుకోవాలి. ఎస్డిజి గోల్ నెంబర్ రాసుకోవాలి. స్వీట్ 16లో మనం పీస్ ఉంటేనే న్యాయం చేయగలుగుతాము, అల్లకల్లోలం ఉంటే నువ్వు న్యాయం చేయలేవు. సో పీస్, ఇన్ఫ్యాక్ట్ పీస్ఫుల్ మైండ్ ఉంటే నీ యొక్క వయసుకి నీ యొక్క అర్హతకి న్యాయం చేయగలుగుతావు. చాలామందికి అర్హత ఉంటుంది. సో అర్హత ఉంటుంది, ఈ అర్హతకి అంటే నీకు జాబ్ పొందే అర్హత కలిగి ఉన్నావు, దీనికి న్యాయం చేయాలి అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి కంపల్సరీ. అందులో ఫస్ట్ది కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఉండాలి, నిలకడగా చదవాలి. ఒక రోజు 18 గంటలు, మరొక రోజు 4 గంటలు, 16 గంటలు, 2 గంటలు, 1 అట్లా కాకుండా సో 6 అవర్స్ ఈజ్ ఎనఫ్. చాలా సమయం ఉంటుంది కాబట్టి టీజీపీఎస్సీ వాళ్ళకైతే ముఖ్యంగా, ఏబీపీఎస్సీ వాళ్ళు కూడా సమయం ఉన్నది ఇంకా. సో కన్సిస్టెన్సీ ఉండాలి. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ ఇది ఓపిక అండి, ఈ పేషెన్సీ ఉండాలి. సో పేషెన్సీ అంటే ఇంకెప్పుడు అనే ప్రశ్న రోజు వస్తుంది, ఇంకెప్పుడు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్పేసి, అది ఉండాలి కంపల్సరీ, ఓపిక ఉండాలి. సో కంపల్సరీ ఎప్పటికైనా ఎగ్జామ్స్ రాయాల్సింది మనమే,
ఎప్పటికైనా అంటే మరీ ఎక్కువ సమయం ఏం లేదు టీజీపీఎస్ వాళ్ళకి కూడా. 27లో అయితే ఎగ్జామ్ మనం రాస్తాం. సో అంటే గ్రూప్ 2 సిలబస్కి న్యాయం చేయాలంటే ఆ మాత్రం సమయము మనకు అవసరమే. అది సో కంపల్సరీ ఉండాలండి. ఇంకోటి కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది బ్యాలెన్స్ అంటే ఇప్పుడు నేను ఇక లీవ్ పెట్టేసి ఇప్పుడే కూర్చుంటా అని చెప్పేసి అతి ధోరణి వద్దు. సో రియాలిటీకి మనం ఉండాలి, ఒక స్కిల్ అనేది ఉండాలి బతకాలంటే ఈ ప్రిపరేషన్తో పాటు. సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే మనం ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతాం. అండ్ యాక్సెప్టెన్సీ అంటే ఒకటి అంగీకరించాలి. మీకు లక్షల్లో విద్యార్థులు ఉంటే సో 100ల్లో మనకి గ్రూప్ 2 100ల్లోనే ఉంటాయి, వేలల్లో అనేది ఉండదు. సో అది మనం గ్రహించాలి ఫస్ట్. సో అది చూసుకొని మనం ముందుకు రావాలి. సో నెక్స్ట్ అండి ఎకనామీ ఫేమస్ అప్డేట్. ఐ థింక్ 2026లో వచ్చినన్ని అప్డేట్స్ ఏ ఇయర్లో కూడా రాలేదండి. ఆ మాటకు వస్తే ఎకనామీలో దాదాపుగా కనీసం ఒక 20% స్టాటిక్ పోర్షన్ మారిపోయింది. ఇవి కరెంట్ అఫైర్స్ కాదు నేను చెప్పేది. సో 20% ఆ సమాచారం మొత్తం మారిపోయిందండి. 25 ఇయర్లో ఉన్న సమాచారం ఏదైతే ఉందో 26కి మారే నాటికి 20% మారిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ జూలై 15 నుంచి సబ్జెక్టులో మీ కోర్సుల్లో కంప్లీట్గా చాప్టర్ 1 నుంచి అప్డేట్స్ అనేది ఇస్తాం. ఈ జూలై ఫస్ట్ వీక్లో ఈ 18 మాసాల కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి 2025 నుంచి 26 జూన్ వరకు కరెంట్ అఫైర్స్ 2026లో ఇన్ఫ్యాక్ట్ జిఎస్ చెప్పను, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్పిస్తా. అంటే ఒక 10 పేజీలకు మించదు మనకి, ఓన్లీ అప్డేట్స్ అంతే. బట్ కోర్సులో మాత్రము అప్డేట్స్కి లింకప్ అయి ఉన్న కాన్సెప్ట్ మనకి అవసరం ఉంటుంది. సో 26 ఇయర్ మ్యాగజైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇది అవసరం లేదండి, అందులోనే మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఓన్లీ 18 మాసాలకు అని చెప్పేసి స్పెషల్ హెడ్డింగ్ ఉన్నప్పటికీ 26 ఇయర్లోనే అది అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి ఎకనామీ అండి. సో ఇండెక్స్ ఆఫ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్. అయితే భారతదేశంలో జీడిపికి సేవల రంగం అనేది సర్వీస్ సెక్టర్ అనేది 50% కంటే ఎక్కువ వాటా ఇస్తుంది. అయినప్పటికీ ఈ సర్వీస్ సెక్టర్ మనం ఎట్లా కొలుస్తామండి? త్రైమాసిక లేకుంటే వార్షిక నివేదికలు మనకు ఉంటాయి. క్వార్టర్లీ 1, క్వార్టర్లీ 2, 3, 4 అని చెప్పేసి, ఇంకోటి వార్షిక నివేదిక అని చెప్పేసి మనం సర్వే లోపల డిస్కస్ చేస్తాం. జీడిపికి ఇంత, ఆ సేవలు ఎక్కువ, ఈ సేవలు తక్కువ అని చెప్పేసి. అంటే ఇంత ఇంపార్టెన్స్ జీడిపికి కల్పిస్తున్నాం కదా, దెర్ ఈస్ నో ఎనీ డాటా, మంత్లీ వైజ్ డాటా లేదు మీకు. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఐఐపి అని చెప్పేసి, దీనికి మంత్లీ వైజ్ డాటా ఉంది. సో దీనికి మంత్లీ వైజ్ డాటా లేదు మనకు. సో ఈ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ను ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి, సో ఎన్ఎస్ఓ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది కదా, ఇది జూలై 2026 నుంచి మనకి నెలవారీ నివేదిక ఇస్తుంది. సో నెలవారీ నివేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇది కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ నీ సిలబస్లో ఉన్నది. సేవల రంగం యొక్క నివేదిక అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకో. సేవల రంగం లోపల నేషనల్ ఇన్కమ్లోకి వెళ్ళిపోండి. సో అక్కడ మీకు జూలై నుంచి అని చెప్పేసి ఇస్తారు. జూలై రిపోర్ట్ వచ్చినాక మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఆ కాంపోనెంట్స్ ఏమున్నాయని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం మార్చి మాసంలో డిస్కస్ చేసినాం వాస్తవంగా, జూలై అని చెప్పేసి చెప్పలేదు అప్పుడు. సో ఇప్పుడు జూలై నుంచి అని చెప్పేసి యాడ్ చేసుకోండి. ఇంకోటి, ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఇది అమలు చేస్తుందని చెప్పేసి వస్తుంది. దేబ్ జానీ ఘోష్ అని చెప్పేసి పిలుస్తాం. సో దేబ్ జానీ ఘోష్ ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అండి, ఇది ఐఎస్పి మీద. సో దేబ్ జానీ ఘోష్ యొక్క సిఫార్సు మేరకు మనం జూలై నుంచి అమలు చేస్తున్నాం. ఈ ఐఎస్పి లోపల ఏ సేవలు ఎక్కువ ఉత్పత్తి ఇచ్చిందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తాం. అయితే దీనికి సోర్స్ అవసరం మనకి. అది జిఎస్టీ నెట్వర్క్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం జిఎస్టీ పాఠం లోపల. జిఎస్టీ నెట్వర్క్ అని చెప్పేసి దాని నుంచి సోర్స్ తీసుకుంటాం మనం. దాంతోపాటు జిఎస్టీ అన్నిటికీ మనం అప్లికేబుల్ కాదు, కొన్ని మినహాయింపు ఉంటాయి కదా. ఆ మినహాయింపు ఇచ్చిన రంగాలకు సేవల రంగం అయినట్లయితే డాటా తీసుకుంటాం. ఎక్కడి నుంచి అంటే సంబంధిత మినిస్ట్రీ వెబ్సైట్స్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క నివేదిక కావచ్చు. జిఎస్టీ వచ్చిన అంశాలకేమో జిఎస్టీ నెట్వర్క్ ఇస్తుంది, జిఎస్టీ రాని అంశాలకు గవర్నమెంట్ యొక్క వెబ్సైట్స్ ఉంటాయి కదా మినిస్ట్రీస్, సో అవి ఇస్తాయి మనకు. అయితే అన్ని సేవలు చేర్చినలా అట్లా ప్రశ్న వస్తుందండి. ఇటీవల జూలై మాసం నుంచి ప్రవేశపెడుతున్న ఇది సేవల ఉత్పత్తి సూచిక లోపల అన్ని సేవలు మిళితమై ఉన్నాయి. శుద్ధ తప్పు అది.
కొన్ని సేవలు లేవు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కల్పించే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి, ఇది లేదండి. ఇంకా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి సేవలు కూడా కవర్ చేయలేదు మనకి. సో అసంఘటిత రంగము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు పర్సనల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఇంక్లూడ్ కాలేదు. దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ అని చెప్పేసి సేవలు ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ కాలేదు. దాంతోపాటు ఈ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సేవలు కూడా మనకి మిళితమై కాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో నీకు అవసరం లేదండి, స్కిప్ చేయండి. బట్ సబ్జెక్ట్ అప్డేట్స్ లోపల కంపల్సరీ ఏవైతే మన సేవలు మినహాయింపు చేసినామో అవి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది పెద్దగా ఉన్నప్పటికీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, అన్ని సేవలు కొలుస్తలేదు, కొన్ని సేవలు మినహాయింపు ఇవ్వడం జరిగింది. సేవలు ఉత్పత్తి సూచిక ఎందుకు తీసుకొస్తున్నారు? సూచిక లేదు మనకి, వాస్తవంగా త్రైమాసికం వారీగా ఉన్నది. 3 రంగాలకు ఇస్తాం మనం, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం అని చెప్పేసి. వార్షిక నివేదిక ఇస్తాం మనం, వృద్ధి రేట్ అని చెప్పేసి. బట్ మంత్లీ వైజ్ లేదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చారు. సో కమిటీ అవసరం మనకి. ఇంకోటి బేస్ ఇయర్ అవసరం మనకి. సో 2024-25 ఇయర్ ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తున్నాం మనం. సో ఇది క్లియర్ అండి. కంపల్సరీ సేవల మినహాయింపు గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్, పర్సనల్ సర్వీసెస్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాక్టివిటీ, తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మినహాయింపు ఇచ్చినామంటే అవునని చెప్పాలి. సో నెక్స్ట్ అండి, సో పర్యావరణ అంశం చూస్తే మనకి ఇంపార్టెంట్ అప్డేటు, అరవాలి పర్వతాలు ఏవైతే ఉన్నాయో, కొండలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వచనం మీద సుప్రీంకోర్టు హై లెవెల్ కమిటీ నియామకం చేసిందండి. దెర్ ఈజ్ ఏ టైమ్ లైన్ ఫస్ట్ మనకి. ఏంటి అంటే ఈ అరవాలి నిర్వచనం కోసం అని చెప్పేసి కొండలు, సో నిర్వచనం కోసం అని చెప్పేసి అక్టోబర్ 2025లో ఫస్ట్ వాస్తవంగా మనం డిస్కస్ చేసినాం. మీరు అక్టోబర్ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, వస్తుంది కంపల్సరీ. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ యొక్క సెక్రటరీ ఆధ్వర్యం లోపల సో కమిటీ నియామకం చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఏమన్నదంటే 100 మీటర్ల కంటే ఎక్కువ, 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నవి మాత్రమే అరవాలి కొండలుగా ట్రీట్ చేస్తాం మనం. సో ఇట్లా ఎత్తు అనేది ఈ పల్ల ప్రాంతం నుంచి, సమతల ప్రాంతం నుంచి ఇక్కడ 100 మీటర్లు ఎత్తు ఉంటేనే ఇది అరవాలి కొండ, అక్కడ మైనింగ్ లాంటివి మనం చేపట్టొద్దు. ఇంతకంటే ఎక్కువ ఉండాలి కంపల్సరీ. తక్కువ ఉంటే అరవాలి కొండ కాదు, అక్కడ నువ్వు ఏదైనా చేయవచ్చు అంటే సబ్జెక్టివ్ అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో అది కాంట్రవర్సీ కూర్చున్నది. ఇంకేమన్నదంటే అరవాలి పర్వతాలు అంటే ఈ 2 కొండల మధ్య మనకి దూరము 500 మీటర్స్ లోపల ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదేమో అరవాలి హిల్స్, సో 500 మీటర్స్ లోపల 2 కొండలు ఉండాలి, అప్పుడు అరవాలి రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. అరవాలి పర్వతాలు అని చెప్పేసి ప్రపంచంలో అతి పురాతన పర్వతాలు, హిమాలయాల కంటే కూడా పురాతనము. ఎస్, కరెక్ట్. అది అటువంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. హిమాలయాల కంటే పురాతనము, ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, రైట్. ఇట్లా చెప్పిందండి. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్నాయే, ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనకి సో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్ 4 రాష్ట్రాల లోపల విస్తరించి ఉన్నాయి ఇవి. సో 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్న వాటికి రక్షణ లేదు అండి. సో ప్రతి కొండ అరవాలి కొండ కాదు మన మినిస్ట్రీ వాళ్ళ యొక్క ఆన్సర్ కోర్టు లోపల. అంటే అన్ని కొండలు అరవాలి కొండలు అయితే డెవలప్మెంట్ ఎక్కడ చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆన్సర్ అది. సో పర్యావరణవాదులు ఏమంటున్నారంటే ఇది సున్నితమైన ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో పర్యావరణ ఉల్లంఘన చేయొద్దని చెప్పేసి ఆందోళన చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు మనకి నవంబర్ 2025లో ఈ యూనిఫామ్ డెఫినేషన్ని, ఏకరీతి నిర్వచనము ఏ రాష్ట్రంలో అయినా కూడా అదే ఫాలో అవుతాం మనం, సుప్రీంకోర్టు ఆమోదించింది. అన్ఫార్చునేట్లీ న్యారో మైండ్తోని సుప్రీంకోర్టు అనేది నారో వ్యూతోని ఆమోదించింది. తర్వాత తప్పు గ్రహించి మనకి డిసెంబర్ 2025లో మీరు కావాలంటే డిసెంబర్ మంత్లీ మ్యాగజైన్ ఓపెన్ చేయండి, కంపల్సరీ అక్కడ సుప్రీంకోర్టు స్టే అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు స్టే విధించింది తప్పు తెలుసుకొని పునఃసమీక్ష చేసుకొని. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, సుప్రీంకోర్టు తన యొక్క తీర్పుని పునఃసమీక్ష చేసుకునే అధికారం కలిగి ఉంటుందా, ఉంటే ఏ ఆర్టికల్ అని చెప్పేసి. రైట్, స్టే విధించింది. అప్పుడు ఏమన్నా డిసెంబర్ మాసం లోపల మేము ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
ఈ హై లెవెల్ కమిటీ ఇప్పుడు జూన్ 2026 మాసంలో ఏర్పాటు చేసిండ్రు. సో మనం అప్పుడే హై లెవెల్ కమిటీ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఒకసారి ఆ వీడియో మీరు ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నియామకం చేసిండ్రు. ఇది 31 ఆగస్టులోగా రిపోర్ట్ ఇవ్వాలన్నట. సో ఇన్ఫ్యాక్ట్ ఆ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ యొక్క డైరెక్టర్ జనరల్, ఆ మాటకు వస్తే ఫస్ట్ ఉమెన్ కాంచన దేవి కాదు, సో కంచన్ దేవి నాయకత్వం వహిస్తుంది. సో కాంచన్ దేవి కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి వార్తల్లో ఉంది. ఎన్ని రాష్ట్రాలు విస్తరించి ఉన్నది, నిర్వచనం ఏంటని చెప్పేసి, కమిటీ అని చెప్పేసి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక మనం డిస్కస్ చేద్దాం. అరవల్లి ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎన్సీఆర్ ప్రాంతానికి గ్రీన్ లంగ్స్గా పిలుస్తాం. ఆ మాటకు వస్తే థార్ ఎడారి అనేది తూర్పు వైపుకు రాకుండా ఇవి అడ్డుకుంటున్నాయి, లేకుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఎడారిలాగా మారిపోతాయి ఇసుక మొత్తము బీటలు వేసి. సో అది ఫేమస్ ఇవి వాస్తవంగా. సో కొంచెం న్యారో మైండ్ ఉపయోగించింది మినిస్ట్రీ అనేది. ఆ నిర్వచనం అనేది ఇబ్బంది పెడుతుంది. 100 మీటర్ల యొక్క డెఫినేషన్ సాటిస్ఫై చేయాలంటే తక్కువ కొండలే ఉన్నాయి. సో మిగతా కొండలే నాశనం చేయవచ్చు. ఇంకా వాళ్ళు దిస్ ఈజ్ అ లైసెన్స్ అని చెప్పొచ్చు నాశనంకి. సో విమర్శకులు చెప్తున్నారు, మనం కాదు. నెక్స్ట్ తర్వాత సో పహడ్పూర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. సో పహడ్పూర్ అని చెప్పేసి ఇది ఒడిషా. పహడ్పూర్ అని చెప్పేసి అయితే మన పిఐబి న్యూస్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియాస్ ఫస్ట్ సోలార్ మోడల్ విలేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పిఎం మోడీ శంకుస్థాపన చేసిండు ఒడిషా పోయినప్పుడు. బట్ ఇది ఫస్ట్ ఏం కాదు, జస్ట్ అది పత్రికల్లో మనకి హైలైట్ అయింది కాబట్టి ఈ ప్లేస్ని గుర్తుపెట్టుకోండి. ఒడిషా రాష్ట్రం లోపల పహడ్పూర్ని సో సోలార్ మోడల్ విలేజ్గా గుర్తించారు. ఇది కరెక్టే కానీ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్. సో సోలార్ మోడల్ విలేజ్ స్కీమ్ ఏంటి, ఒకసారి మీరు ఎన్విరాన్మెంట్ కోర్సులో ఉన్నట్లయితే క్లైమేట్ చేంజ్ ఎనర్జీ మేనేజ్మెంట్ పాఠం లోపలికి వెళ్ళి సోలార్ ఎనర్జీ ఓపెన్ చేయండి, అందులో మీకు కనిపిస్తుంది. సో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి ఈ స్కీమ్లో అంతర్భాగమే మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి మనకి. జిల్లాకి ఒకటి కూడా మీకు కనిపిస్తుంది వాస్తవంగా. బట్ ఇది ఫస్ట్ ఏం కాదు, ఎందుకో దాన్ని హైలైట్ చేసినారు అంతే. పిఎం మోడీ శంకుస్థాపన చేసింది కాబట్టి హైలైట్ చేయవచ్చు, కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు కదా. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఏముంటుందంటే ఎక్కడైతే 5,000 కంటే జనాభా ఎక్కువ ఉంటుందో, లేకుంటే నువ్వు నార్త్ ఈస్ట్ రాష్ట్రం అయితే 2,000 సరిపోతుంది. సో ఆ ₹1 కోటి ఇచ్చేసి దాన్ని మొత్తం మీద ప్రతి సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేస్తాం మనం. సో ఒక విలేజ్ని మనము సౌర విద్యుత్ గ్రామంగా మారుస్తాం కంప్లీట్గా. సో మరి ఇండియాలో ఫస్ట్ ఏంటి ఇదా? కాదు, ఇండియాలో ఫస్ట్ మీకు మోదేరా అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది. సో మనకి సన్ టెంపుల్ ఇక్కడ వెరీ ఫేమస్. ఇది ఫస్ట్ సోలార్ విలేజ్ అండి ఇండియా లోపల. సాంచి ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ సోలార్ సిటీ. ఇది తెలంగాణలో ఫస్ట్ సోలార్ విలేజ్ ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. తెలంగాణలో ఫస్ట్ ఏంటి, ఏపీలో ఫస్ట్ ఏంటి? సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. అంత పెద్ద అప్డేట్ ఏం కాదు, స్కిప్ చేసిన ఇబ్బంది ఏం లేదు. సముద్రంలో అడుగున తొలి డాటా సెంటర్ని చైనా ఏర్పాటు చేస్తుంది. సో సముద్రం అండి, ఇక్కడ డాటా సెంటర్ని ఏర్పాటు చేయాలంటే మీకు కరెంట్ అవసరం కదా. ఈ కరెంట్ని పవనశక్తి ఉపయోగించి తయారు చేస్తుంది. సో పవనశక్తి ఆధారిత తొలి సముద్ర గర్భ డాటా సెంటర్ మనకి చైనా ఏర్పాటు చేస్తుంది. సముద్రంలో పవనశక్తి ఎలా ఉంటుందండి? ఇట్ ఈస్ ఆఫ్ షోర్ టెక్నాలజీ. సో ఆఫ్ షోర్ టెక్నాలజీ సముద్రం లోపల ఇన్ఫ్యాక్ట్ ఈ బ్లేడ్స్ ఉంటాయి. సో బ్లేడ్స్ ద్వారా మనకి పవన శక్తి అనేది ఉత్పత్తి చేస్తాం. ఆఫ్ షోర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసినాం ఆఫ్ షోర్ అండ్ ఆన్ షోర్ టెక్నాలజీ అని చెప్పేసి. ఇక్కడ పవన శక్తి పాఠం లోపల అన్ని అప్డేట్స్ నువ్వు కనుక ఒకసారి పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మూడింటిని పూర్తి చేసుకొని ఉంటే బేసిక్ సిలబస్ ఏదైతే ఉందో నీ కరెంట్ అఫైర్స్ అనేది దీన్ని ఏమంటారంటే అవలీలగా జరిగిపోతుంది. దాన్ని ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు. నీకు ఆఫ్ షోర్ విండ్ ఫామ్ తెలుసు. ఇప్పుడు ఏంటి అప్డేటు? ఆఫ్ షోర్ విండ్ ఆధారిత డాటా సెంటర్ అని చెప్పేసి ఫస్ట్ చైనా అప్డేట్ అంతే. దానికి నీకు సోలార్ మోడల్ విలేజ్ తెలుసు, ఈ స్కీమ్ తెలుసు, మన నోట్స్లో ఉన్నది. పహడ్పూర్ అని చెప్పేసి అప్డేటు.
దిస్ ఈజ్ నాట్ షార్ట్ నోట్స్, దిస్ ఈజ్ కంప్లీట్ ఫుల్ లోడెడ్ విత్ సబ్జెక్ట్ అప్డేట్స్. నీకు సబ్జెక్ట్ తెలుసు, ఓన్లీ ఇది అప్డేట్ అంతే. యూనిఫామ్ సివిల్ కోడ్ తెలుసు, సో రాజస్థాన్ కమిటీ నియామకం చేసింది, ఓన్లీ అప్డేట్. ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్, ఇది మొత్తానికి అప్డేట్. ఇది ఇంతకుముందు లేదు, నీకు ఇది కాన్సెప్ట్ లేదు. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే మీకు కంపోనెంట్స్ ఉందో, ఇట్లా కంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బహిర్గతం కాలేదు కంపోనెంట్స్ ఇంకేముంటాయని చెప్పేసి. సో అది అండి, అంటే మీకు సబ్జెక్టు అప్డేట్స్ అనేది చాలా పెద్దది కాదు, చిన్నది. ఎప్పుడు సబ్జెక్ట్ తెలిసి ఉంటే, అందుకే స్టాటిక్ పోర్షన్ని మీరు ఓవర్ హైప్ ఇస్తున్నారు అప్డేట్స్కి. అంత హైప్ అవసరం లేదు. ఎస్ అవసరమే, బట్ ఈ హైప్ అనేది అవసరం లేదు. ఎందుకు, నీకు బేసిక్స్ వెళ్ళినప్పుడు ఎన్ని అప్డేట్స్ ఉంటే ఏం లాభం అండి, ఏం ఉపయోగం లేదు. సో బేసిక్ కంపల్సరీ, స్టాటిక్ పోర్షన్ కంపల్సరీ, దాన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు. సో నెక్స్ట్ మనకి జాగ్రఫీలో వచ్చిన అప్డేట్ అండి. సో మన ఇది జొన్నగిరి, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అండి. జాగ్రఫీలో వచ్చిన అప్డేట్, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్ఫ్యాక్ట్ స్వతంత్ర భారతదేశంలో, ఏమంటున్నా, స్వతంత్ర భారతదేశంలో సో ఫస్ట్ ప్రైవేట్ రంగం లోపల గోల్డ్ అండి. అంటే అంతకుముందు ఉన్నదా, అంతకుముందు కేజీఎఫ్ ఉంది, మనకి కేజీఎఫ్ ఉన్నది. సో ఎవరు మనకి జాన్ టేలర్ అండ్ సన్స్ కంపెనీ అని చెప్పేసి ప్రైవేట్ రంగంలోనే ఏర్పాటు చేస్తారు. తర్వాత మనం జాతీయం చేసినాం మైసూర్, బెంగళూరు లోపల కేజీఎఫ్ ఉంది మీకు. ఇట్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్. ఇది ఏంటి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ మనకి. జొన్నగిరి కర్నూలు డిస్టిక్ లోపల ఏపీలో ఉంటుంది. 24th డేట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. జూన్న మన సీఎం బాబు గారు పగిడి రాయి దగ్గర శంకుస్థాపన చేసిండు. ఏంటి పగిడి రాయి జొన్నగిరి అంటే, మీకు ఈ ప్రాజెక్టు 3 గ్రామాల్లో విస్తరించి ఉన్నదండి. ఒకటి జొన్నగిరి అని చెప్పేసి ఇదే మనం పేరు పెట్టినాము, అండ్ పగిడి రాయి అని చెప్పేసి ఇంకేదో రాయి ఉంటుంది మొత్తం మీద. సో ఎర్రగుడి అని చెప్పేసి, ఎర్రగుడి, ఈ 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గోల్డ్ మైనింగ్ అని చెప్పేసి, దీని ప్రైవేట్ కంపెనీ కాబట్టి ప్రైవేట్ కంపెనీ మనకు అవసరం ఉంటుంది. అది మెయిన్గా జియో మైసూర్ అండి. మెయిన్గా ఏంటి మనకి, సో జియో మైసూర్ అని చెప్పేసి, ఈ జియో మైసూర్కి 2 కంపెనీలు హెల్ప్ చేస్తున్నాయి. ఒకటేమో డెక్కన్ గోల్డ్ మైన్స్ అని చెప్పేసి, మరొకటేమో త్రివేణి ఎర్త్ మూవర్స్ అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాయి. దక్కన్ గోల్డ్ మైన్స్, త్రివేణి ఎర్త్ మూవర్స్ అని చెప్పేసి. అచ్చా ఇంకోటి, దీనికి వాటర్ అవసరం కదా, ఈ వాటర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అట్లా ప్రశ్న వస్తుంది. సో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి 0.021 టీఎంసీ హంద్రీనీవా స్రవంతి పథకం నుంచి తీసుకొస్తున్నారు. ఇవన్నీ మనకి కంపల్సరీ అవసరం అండి. ఏ సంస్థలు, ఎక్కడ, ఎన్ని గ్రామాలు, ఏ నుంచి వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఆ డేట్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకా మీకు మిగిలింది పెద్దగా ఏం లేవు. ఈ ఏఐ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ అని చెప్పేసి యుఎన్ఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. 40 ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ 40 ఎక్స్పర్ట్స్లో ఒక వ్యక్తి మన రవీంద్రన్. సో బి రవీంద్రన్ ఐఐటి మద్రాసు యొక్క ప్రొఫెసర్ అండి. ఇది ఒకటి మనకి వార్తల్లో ఉంది. తర్వాత ఒక రిపోర్ట్ చూస్తే, ఈ క్యూఎస్ వరల్డ్ అనే సంస్థ ఫ్యూచర్ స్కిల్స్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ ఫ్యూచర్ స్కిల్స్ రిపోర్ట్ లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూఎస్ఏ. మన ఇండియా అనేది 13 ప్లేస్ ఉన్నది. సో టీన్ ఏజ్ అనేది ఫ్యూచర్ కాబట్టి, సో ఇక్కడ ఏం పని చేస్తావో అదే నీ ఫ్యూచర్ కాబట్టి అట్లా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. సో ఏంటి టీన్ ఏజ్ ఫ్యూచర్ స్కిల్స్ అని చెప్పేసి 12 తర్వాత 13 వస్తుంది, 14 అయితే రాదు మనకి. సో అది ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇంకా బుక్స్ ఉన్నాయండి. బుక్స్ ఏంటంటే మనకి విఐపి కల్చర్ ఇన్ ఇండియా అని చెప్పేసి, నబమ్ రెబియా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నబమ్ రెబియా కేసు ఒకసారి మీరు చెప్పండి, వాట్ ఈస్ ద నబమ్ రెబియా కేసు. కొంచెం మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. తెలిస్తే చేయండి, తెలియకుంటే తెలుసుకొని చేయండి. సో నబమ్ రెబియా పుస్తకం ఏంటి అంటే విఐపి కల్చర్ ఇన్ ఇండియా అని చెప్పేసి, అంటే మనం టెంపుల్స్ దగ్గర చూస్తాం, అరే మనమేమో అష్ట కష్టాలు పడి దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ పోతే విఐపి వస్తాడు, ఇంకా లైన్గా మనం ఉంటే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద విఐపి కల్చర్ అని చెప్పేసి. ఓకే, సో అది రాసిన పుస్తకము నబమ్ రెబియా అని చెప్పేసి, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ వెంకయ్య నాయకుడు అని చెప్పేసి, వెంకయ్య నాయుడు యొక్క పుస్తకం ఇది. రాసింది మాత్రం మనకి మహాశర్మ. సో ఆయన యొక్క ప్రస్థానాన్ని వివరిస్తూ రాసిన పుస్తకము
వెంకయ్య నాయకుడు ఉదయగిరి అని చెప్పేసి. సో మా శర్మ అనే వ్యక్తి రాసిండు, మా శర్మ. ఇవి అప్డేట్స్ అండి. సో అయితే మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 2 చదివితే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? టీజీపీఎస్సీ గ్రూప్ 2 చదివితే ఒకటేమో సో రాజస్థాన్ కంపల్సరీ అవసరం అండి. సో రాజస్థాన్ యూసీసీ అని చెప్పేసి కమిటీ నియామకం చేసింది. సో మోస్ట్లీ అసెంబ్లీ కూడా ఆమోదించింది. సెకండ్ది దిశ 2.0 ఉంది కదా, అది కంపల్సరీ చదవండి. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు పాఠంలో యాడ్ చేసుకోండి దిశ 2.0 అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఎకనామీ చూస్తే ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్, ఇది కూడా అవసరం మనకి. సో ఫోర్త్ది ఈ ఆరవాలి నిర్వచనం ఏదైతే ఉందో కమిటీ అవసరము ఎన్ని రాష్ట్రాల్లో అని చెప్పేసి అది అవసరం ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ది సోలార్ మోడల్ విలేజ్ అనేది నాట్ మచ్ ఇంపార్టెంట్. వై? బికాస్ మన కోర్సులో ఉన్నది వేరే ఉంటుంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్లో పహిడిపూర్ సంథింగ్ ఉంది కదా, అది అంతగా అవసరం లేదు మనకు. ఇంకోటి ఈ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఉంది కదా, ఇది కంపల్సరీ అవసరం మనకి. సో కంపల్సరీ అవసరము. సో ఇవి 5 మాత్రం టీజీపీఎస్సీ వాళ్ళు చదువుకోండి, మిగతా అన్ని స్కిప్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ 5 మాత్రం మనకి ఈ 24th వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇది ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.